నా పేరు శేఖర్ యాదవ్. ఎక్కడ ఉంటారు? రేమంత్ నగర్. ఏం చేస్తుంటారు? పాల బిజినెస్. ఓకే అన్న, ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ గెలుస్తుంది. ఏ క్యాండిడేట్ గెలిచింటే బాగుంటుంది? నవీన్ యాదవ్ చుట్టూ బాగుంటుంది. ఓకే, ఎందుకన్నా? ఎందుకంటారు? అదే అన్ని విధాలుగా అందరికీ దగ్గర ఉంటాడు. ఏ విషయం ఉన్నా ఎవరికి పోయి ఎదిరించి మాట్లాడాలంటే ఆయన్నే. ఏ పార్టీలో ఉన్నా ఏడున్నా కానీ కూడా ఏదనుకున్నా పబ్లిక్ అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. ఏదున్నా ప్రతి ఒక్కరు లీడర్ ఎవరంటే నవీన్ యాదవ్ అనేది తెలుసు అందరికీ. ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుంటారా ఎవరు ఉంటారా అని తెలియదు. ప్రతి మనిషికి ఏదున్నా ఏ రాత్రి అయినా ఏ దానికైనా కానీ అరే అన్న దగ్గరికి పోవాలి, వాళ్ళకి ఫోన్ చేస్తాడు అనేది ఒకటి నమ్మకం. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తుంది. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. తింటున్నారా? అవే తింటున్నాం. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఉం? ఫ్రీ కరెంట్ వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుండే? అది వస్తుంటే అది మనం కాల్చేదాన్ని బట్టి వస్తుండే. ఇప్పుడు అది కూడా మిగిలిపోతుందా? మిగిలిపోతుంది. ఓకే, మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారా? వెళ్తారు. ఎంత ఛార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు? చార్జెస్ అంటే పోయిన దాన్ని బట్టి వాళ్ళు ఊరికి వెళ్తుంటారు కదా, దాన్ని బట్టి పర్లేదు మంచిగా ఉంది ఫ్రీ బస్ కూడా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మరి మంచిగా ఉంది. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి కంపల్సరీ వస్తాడు ఆయన. ఎందుకన్నా అంత నమ్మకం? అరే చేస్తుండే అట్లా పనులు మంచిగా. ఇప్పుడు అది ఇదని అన్నిటికీ మంచిగా చేస్తుండు కదమ్మా. ప్రతిదానికి కూడా ఏదైనా